రాష్ట్రంలో RRR నార్త్ కు టెండర్లు ఆహ్వానించింది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. 7,100 కోట్లకు పైగా వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ 4-వే ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మాణం చేపట్టనున్నారు. 2 ఏళ్లలో పూర్తి చేయాలని టెండర్లో పేర్కొంది NHAI. ఇక సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు 5 ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు పనుల్లో ముందడుగు పడింది. RRR నార్త్ పార్ట్ నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శనివారం టెండర్లు పిలిచింది. 7,104 కోట్ల 6 లక్షల ఖర్చుతో 161.5 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ గ్రామం నుంచి స్టార్ట్ కానున్న నార్త్ పార్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి వరకు ఉంటుంది. మొత్తం 5 ప్యాకేజీలుగా టెండర్లు పిలవగా టెక్నికల్, ఫైనాన్షియల్ టెండర్ దాఖలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు విధించారు. ఫిబ్రవరి నెల 17న టెండర్లు ఓపెన్ చేయనున్నట్టు NHAI తెలిపింది. టెండర్ దక్కించుకున్న కంపెనీ 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని, 5 ఏళ్లు రోడ్ మెయింటెనెన్స్ చేపట్టాలని NHAI స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇందులో 72.25 హెక్టార్ల ఫారెస్ట్ భూమి ఉంది. ఇప్పటికే 95% భూసేకరణ పూర్తయింది. టెండర్లు ఆహ్వానించడంతో త్వరలో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫారెస్ట్ భూములకు ప్రత్యామ్నాయంగా మహబూబాబాద్ జిల్లాలో అటవీ శాఖకు రాష్ట్ర సర్కార్ స్థలం కేటాయించింది. నిరుడు డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత RRR వేగం పుంజుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుసార్లు ప్రధాని మోదీతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. RRR నిర్మాణంపై ప్రధానికి లేఖ కూడా రాశారు. రాజకీయ పరంగా ఎన్ని విభేదాలున్నా రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని, కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఫండ్స్ ను వదులుకోబోమని స్పష్టం చేశారు. RRR నార్త్ పార్టుకు భూసేకరణ ప్రారంభించిన NHAI ఇందులో 50% రాష్ట్ర వాటా తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిరుడు ఫిబ్రవరిలోనే కోరింది. NH చట్టం 1956 ప్రకారం భూసేకరణ కోసం మొత్తాన్ని ముందుగా డిపాజిట్ చేసే నిబంధన ఎక్కడా లేదని, కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ ద్వారా 3 అవార్డు ఆమోదించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ మొత్తంలో 50% వాటా జమ చేస్తుందని గత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 2023-24 బడ్జెట్లో RRR భూసేకరణకు 500 కోట్లు కేటాయించింది. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో భూసేకరణ నిలిచిపోయింది. RRR నిర్మాణంలో భాగంగా తొలగించాల్సిన పైప్ లైన్లు, కేబుళ్లు, స్తంభాలు తరలింపు విషయంలో బీఆర్ఎస్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. వాటి తరలింపుకయ్యే ఖర్చు కేంద్రమే భరించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ఆ వ్యయాన్ని భరించని పక్షంలో ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కష్టమంటూ కేంద్ర సంస్థ మరో లేఖ రాయడంతో RRR ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర అధికార పగ్గాలు కాంగ్రెస్ పార్టీ చేతికి వచ్చాక RRR పై కేంద్రానికి లేఖ రాసింది. యుటిలిటీ ఛార్జీలను భరించేందుకు తాము సిద్ధమని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూడాలని విన్నవించింది. ఈ లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ యుటిలిటీ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేయడంతో టెండర్లకు మార్గం సుగమమైంది. ORR గేమ్ చేంజర్ అయితే RRR రాష్ట్రానికి సూపర్ గేమ్ చేంజర్ అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ ప్రాజెక్టు 2 పార్టులు పూర్తయితే రాష్ట్రంలో ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పుతాయన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుందన్నారు కోమటిరెడ్డి. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల బయట రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలని 2017లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. నార్త్, సౌత్ పార్ట్లుగా ఉమ్మడి మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మీదుగా RRR నిర్మాణం కానున్నది. దీనికి భూసేకరణ, ప్రాజెక్టు నిర్మాణానికి 17,000 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు ఆలస్యంతో ప్రాజెక్టు కాస్ట్ భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పట్టాలెక్కలేదు. గత ప్రభుత్వంలో కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య రాజకీయ విభేదాలు ఉండడంతో పలు అంశాల దగ్గర గత కేసీఆర్ సర్కార్ స్పందించలేదు.